రవీంద్రన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈవెంట్ల మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి మన బజరంగ్ దళ్ నుంచి. ఓన్లీ హిందూ బాంచర్లనే పెట్టాలి. అన్య మతస్థులు వస్తురు దీంట్లో అని చెప్పి లాస్ట్ ఒక ప్రతిసారి కొట్లాడుతున్నారు వీళ్ళు. నిన్న చూసుకుంటే నితిన్ నందేకర్ గారికి శంషాబాద్ నుంచి ఒక లెటర్ వచ్చింది లాస్ట్ టైం చేసిన దానికి. దాని మీద ఎలా స్పందిస్తారన్న మీరు? అన్న బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని మేము తప్పకుండా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అదే కోరుతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాండియా ఉత్సవాల్లో ముస్లిం మతానికి చెందిన కొంతమంది ముస్లిమ్స్ హిందూస్ అని చెప్పుకొని లోపల ఆడబిడ్డలు మన హిందూ ఆడబిడ్డలతోని టీజ్ చేసుకుంటా మాట్లాడాడు, వాళ్ళని ఇరిటేట్ చేసుడు, వాళ్ళని డాండీ ఆడకుండా డిస్టర్బ్ చేయడు, నంబర్లు అడగడం అట్లా చేయడం జరిగింది. అయితే కొంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అప్పుడు చేస్తే వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నంలో మా పూర్వ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయిన సేవెళ్ళ మహేందర్ గారితో మేమందరం కలిసి వెళ్ళి మేము అక్కడ దాన్ని ఏమంటారు అంటే అదొకటే డిమాండ్ ఉండే, దాండియా అనేది హిందూ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో కేవలం హిందూస్ ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం డ్యాన్స్ కాదు, అమ్మవారికి మొత్తం మన హిందూస్ కలిసి ఫాస్టింగ్ వండుకుంటా ఈవినింగ్ టైంలో నృత్యంతో ఒక దాండియా నృత్యంతో అమ్మవారికి ఒక పూజించడం దాండియా అంటే. అలాంటి పవిత్రమైన ఉత్సవంలో ఈ ముస్లిమ్స్ అదేదో డ్యాన్స్ ఫెస్టివల్ లాగా అన్నట్టు వాళ్ళు వచ్చి హిందూస్గా బిహేవ్ చేసుకుంటూ వచ్చి అలా డిస్టర్బ్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే మేము దాంట్లో పోయి బౌన్సర్ల కాడికేయించి మళ్ళీ స్టాల్స్ పెడతారు కదా వీళ్ళు, అవునవును, స్టాల్స్ కానీ హిందూస్కే ఇవ్వాలని, మరి ముఖ్యంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా హిందూస్కే ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే బౌన్సర్లు ఉంటారు కదా ముస్లిమ్స్ అని పెడతారు, వాళ్ళు ఏం చేస్తారు అన్ని దోస్తులు ముస్లిమ్స్ అని తీసుకొచ్చి లోపలికి ఫ్రీ ఎంట్రీ చేయించుకుంటా అట్లా చేస్తారు. సో దానికోసమే మేము కొట్లాడతాం. మరీ ముఖ్యంగా నేను డిమాండ్ చేసింది ఏంటంటే ఎంట్రన్స్ చేయాలా, ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ చెక్ చేయాలా, ప్లస్ బొట్టు పెట్టాలా, తాడగట్టాలా అంటారు, అదేవిధంగా వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఎంట్రన్స్ ప్రతి ఒక్క పూరగాడు బొట్టు పెట్టుకున్నాక అమ్మవారికి మొక్కి లోపలికి పోయేటట్టు డిమాండ్ చేసినాం. ఎందుకంటే వారాహి అమ్మవారి విగ్రహాన్ని చూసి మన హిందూస్ పూజ చేస్తారు, మొక్కుతారు. అండ్ ముస్లిమ్స్ ఆ విగ్రహాన్ని చూస్తే దెంకురుపుతారు. అవును, ఎందుకంటే ఆ విగ్రహం అమ్మవారి పంది అవతారం ఉంటుంది కాబట్టి పంది అవతారాన్ని చూస్తే తురుకోడు ఓడి దగ్గరికి రాదు. సో నా ప్రథమ డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క దాండియా ఉత్సవం ఎంట్రన్స్లా వారాహి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజించాలా. ప్రతి ఒక్క పోరోడు ఎవరైతే ఈ దాండియా ఉత్సవంలో పాల్గొనడానికి వస్తున్న ప్రతి ఒక్క పోరోడు ఆ అమ్మవారికి దండం పెట్టి ఆ అమ్మవారి దగ్గరనే వాళ్ళకి తిలకం దిద్ది పంపించాలి. అంటే చూసుకోవచ్చు అన్న, ఇప్పుడు తెలంగాణ షామ్గిట ఇది తెలంగాణ కల్చర్ కాదు, మార్వాడి కల్చరు. మార్వాడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మన తెలంగాణ వాళ్ళు కాదు ఎవరైతే దాండియా ఆడేటోళ్ళు అన్నిట మాట్లాడుతున్నారు. దాని మీద స్పందిస్తారు మీరు? ఇది తెలంగాణ హిందూ పండుగలకి తెలంగాణ, గుజరాత్, ఆంధ్ర అనేది ఏముందన్న భావన. ఇప్పుడు బతుకమ్మ పండుగల అందరు ఆడుతారు, అమెరికాలో పోయి బతుకమ్మలు ఆడుతారు. అవును, భారతదేశంలో కాకుండా సముద్రాలు దాటి వేరే దేశాల పోండే బతుకమ్మని ఆడుతారు. మన పక్క దేశ మన గుజరాత్ దాన్ని ఏమంటారు దాండియా అంటే ఏం గుజరాత్కి అంటగట్టకూరు, అది మొత్తం అమ్మవారు దుర్గామాత నవరాత్రుల్లో పూజ చేసే ప్రతి ఒక్కరు కూడా దాండియా ఉత్సవంలో పాల్గొంటారు. దానికి మార్వాడి, గుజరాతీ, తెలుగు అనేది ఏం సంబంధం లేదు. హిందూ ఫెస్టివల్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హిందువు కూడా వారి ఆచారాలకు తగ్గట్టుగా పూజలు చేస్తారు, అది మొక్కుతారు అమ్మవార్లు. దానికి హిందూ, మార్వాడి, గుజరాతీ, తెలుగు అనేది ఏం భేదభావం లేదు. వాళ్ళు కొంతమంది అన్నంత మాత్రాన మనం చేసుకున్నాడు బంద్ చేస్తామా, మనము ఆపుకున్నాడు బంద్ చేస్తామా? అంటే అట్లయితే నేను చెప్తున్నా, మన ముస్లిమ్స్ ఫెస్టివల్, క్రిస్టియన్ ఫెస్టివల్ భారతదేశంలో పుట్టినాయి కావు కదా మన. కరెక్టే. దాన్ని ఇక్కడ వాళ్ళు కన్వర్టెడ్ అయిన వాళ్ళే గంతగానం చేసుకున్నప్పుడు మన భారతదేశంలో పుట్టిన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం పాటించకపోతే పక్క దేశపోడు పాటిస్తారా? కరెక్టే. వీళ్ళందరూ మాటలు పట్టించుకోవద్దు, మనం అంత సీరియస్గా తీసుకోవద్దు ఇలా. అంటే ఫైనల్గా ఇప్పుడు ఈవెంట్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఒకటే ఆర్గనైజర్కి, బుక్ మై షోలో ఈ టికెట్స్ అనేది మీరు ఓపెన్గా అమ్మితే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే చాలా మంది ముస్లిమ్స్ బుక్ మై షోలో పెట్టారు మేము కొనుక్కున్నామని చెప్తారు.
అవును. అందులో బి మీరు స్ట్రిక్ట్లీ పెట్టాలా ఈ దాండియా ఈవెంట్లో ముస్లిమ్స్ ఆర్ నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ అని బాజాప్తా అలా రాయాలి. ఓకే. నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్ ప్లస్ వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఎంట్రన్స్లో పెట్టాలా. ప్రతి ఒక్క పూరగాంతో అమ్మవారికి దండం పెట్టియాలి, కాళ్ళకి కొట్టించి లోపలికి పంపించాలి. ఓకే అన్న. అగర్ వాళ్ళు అమ్మవారి విగ్రహం పెట్టకపోతే మేము హిందూ ఆర్గనైజేషన్స్తో కలిసి ఆడ మేమే పెడతాం పోయి. డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అరవింద్ అన్న. మీకు విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.